కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పనుల్లో నాణ్యతా లోపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల ప్రకారం మేడిగడ్డ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీ స్థితిగతులపై అధ్యయన కమిటీలను నియమించింది. ఆ కమిటీ నివేదికల సమర్పణ కొనసాగుతుండగానే క్షేత్రస్థాయిలో బ్యారేజీ ప్రమాదకర పరిస్థితుల్లో కనిపిస్తోంది. బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకుల్లో పిల్లర్స్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. పగుళ్లు ఏర్పడి ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయి దర్శనమిస్తున్నాయి. బ్యారేజీ దిగువన 20 టన్నుల బరువుతో ఏర్పాటు చేసిన సిమెంట్ బ్లాక్ 100 మీటర్ల మేర కొట్టుకుని పోగా, ఇలా పగుళ్లతో కనిపిస్తున్న బ్యారేజీ ఎంతవరకు నిలబడుతుందో తెలియక స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.